ఆశీర్వదింపబడండి. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ బిడ్డలకు వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. మీ దాసులైన పూర్తిగా మరుగు తీసుకొని పూర్తిగా చక్కగా మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడి మీ వాక్యపు లోతులు మర్మాలు బయలుపరుచున్నారని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రభా ఏ రీతిగా మీ వాక్యం మీ బిడ్డలకు అందియవలసి ఉంటుందో మీరే వారికి కావాల్సిన రీతిలో ఇచ్చి స్వస్థపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. మీ బిడ్డలుగా వారిని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, అందరూ దయచేసి నా వైపు చూడండి. బైబిల్లో యేసు ప్రభు అనేక అద్భుతాలు, స్వస్థతలు బాగా చేసింది కానీ కొన్ని విషయాలు పాటగా స్పందించింది. ఇప్పుడు మనము ఏ రీతిగా చెప్తే కొంతమంది దేవుని వాక్యము అంగీకరించారు. యేసు ప్రభు చెప్పిన మాటలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధనవంతులాగా దేవుని తెలుసుకోండి. ఇవాళ నేను చెప్పే అంశం ధనవంతులాగా దేవుని తెలుసుకోండి, పేదలైన మీరు ధనులని వాక్యం మన గురించి చెప్తుంది. ఇప్పుడు నా మాటలు ధనవంతులకు గట్టి మాటలుగా ఉంటాయి. వింటారా నా మాటలు? డబ్బులో వింటారా? కానీ వాక్యం ఏం చెప్తుంది చూడండి. బైబిల్ వాళ్ళు దయచేసి చూడండి, లేఖనాలు గమనించండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడింది చూడాలి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ధనవంతులకు పరలోక రాజ్యము లేదు. మరి అదే రీతిగా బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూకుట సులభం. ఉంటే సూది బెజ్జంలో రంధ్రంలో పడతారా? ధనవంతులకు కూడా అదే ఉగ్రత దినం రాబోతుంది. దేవుని వాక్యం ధనవంతులారా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ధనవంతులకు ఈ సువార్త ఎట్లా పోతుంది? ఎవరిపై చెప్తారు? వాళ్ళు ఎలా వింటారు? వింటారా మన మాటలు? ఏ పాస్టర్ పోయి చెప్పినా ధనం ఉన్నది కాబట్టి చాలా సాటిస్ఫై అయిపోతారు, వాళ్ళ మాటలు అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె దూరుట సులభం. ఈ సూది రంధ్రం ఎంత దారం పెడతాం కదా, అందుకే ఒంటె అయినా దూరొచ్చు, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించారు అని చెప్తుంది. అందుకే ధనవంతులారా ప్రభువు తెలుసుకోండి, పరలోక రాజ్యము సంపాదించుకోండి. నా మాటలు ఈరోజు మీకు వేరే మాటలుగా ఉండొచ్చు, కానీ ప్రతి వారికి ఒకరోజు కనువిప్పు కలగజేసేయాలని నేను ఆశిస్తున్నా. ఇక్కడ మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. బైబిల్ వారు చూడండి, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పింది. ఏమంటా? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చిబడి ఉన్నది. చూడండి, ధనవంతుడు ఏం చూస్తుందంటే తన ప్రాణంతో తానే చెప్పుకుంటాడు, ఓ నా ప్రాణమా అనేక సంవత్సరముల కొరకు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మొత్తాన్ని విప్పి పంట బాగా పండింది, మంచిగా బస్తానని చెప్పుకుంటాడు. అయితే సుఖించుము, తినుము, త్రాగుచు సంతోషించుమని చెప్పుకుంది అనుకోనేను. చూడండి, తన ప్రాణంతో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటా అని తనలో తాను అనుకుంటాడు. అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. చూడండి, దేవుడు వేదనుకున్నా నీ తలంపులని దేవుడికి తెలుసు. దేవుడిని తెలుసుకోండి.
చదువుకోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కులం పెద్దగా ఉండొచ్చు, పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, మంత్రి కావచ్చు. అయినా కూడా నువ్వు పోవాల్సింది ఎక్కడికి? కాటికి. కాటికి పోయినాక నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి. అవును, అందుకే నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఈ ధనవంతుడిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒరే ధనవంతుడా, నువ్వు సంపాదించినవి ఎవరి పాలు అయిపోతాయి. మనం ఏదో ఇవన్నీ సాటిస్ఫై కొరకే మనం పెట్టుకుంటున్నాం. 4 కొడుకులు, 5 బిడ్డలు, 3 ఎకరాల భూమి, 2 ఎకరాల పొలం, ఇవన్నీ సాటిస్ఫై. ఇవన్నీ సచిన్ రోజు తీసుకోపోతామా? అక్కడ ఏం రాయబడ్డది మళ్ళీ చూడు. వాడు ఏం చేస్తుంది తెలుసా? అక్క, నా ప్రాణమా తిను, సుఖించుము, సుఖపడు, తాగు, హ్యాపీగా ఎంజాయ్ చేయని చెప్తాను తన ప్రాణంతో. దేవుడు అదంతా విన్నాడు. ఒరే వెలివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పాలైతే దేవుడు లేడు కదా నీకు అని అడుగుతాడు ధనవంతుడిని. నేను అందుకే చెప్తున్నా, పేదలమైన మనం పర్వాలేదు. ఈ పూట ఇంత అన్నం తిని కష్టపడి శ్రమపడి చనిపోయినా పర్వాలేదు. లాజర్ను తీసుకొని కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, బాగా అనుభవించాడు, చనిపోలేదా? భూమి మీద స్థిరంగా నేనే ఉంటా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మానవులలో? అందుకే దేవుని వాక్యం ఖచ్చితమైంది. ధనవంతులకు ఈ వాక్యం అందితే బాగుంటుంది. ధనవంతులారా, దేవుని తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఉంటుంది. ధనం ఉన్నప్పుడు మన మాటలు వాళ్ళకి ప్రతి మాటలు అయితే నమ్ముతారా? అయ్యో నేను ప్రభుని తెలుసుకున్నానంటే వాళ్ళకి అర్థమవుతారా? ఎప్పుడు దేవుడు లెక్క చూసేటప్పుడే అర్థమవుతుంది. అందుకే క్రీస్తులో నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా దేవుని తెలుసుకోండి. ఇంకా మీరు చూడండి, ఈ ధనవంతుడు మరి ధనవంతుడు కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రాత్రి దేవుడు వెలివాడ రా అంటే సంపాదించింది పట్టుకుపోయిందా? అవన్నీ లోకంలో విడిచిపెట్టిపోయిందా? అలాగే ధనవంతుడే కాదు, మనం కూడా దేవుడు లేకుండా ఎంత సంపాదించుకున్నా కూడా దేవుడు లేని జీవితం వ్యర్థమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి, 21వ వచనం చూడండి, 12:21. అలాగనే తన కొరకే కాక తన కొరకే ధనవంతుడు అలా చేసుకుంటాడు. చూడండి 12:21లో చదువు. దేవుని కొరకు మరి ధనవంతుడు దేవుని మర్చిపోయి తన కొరకు కూర్చుకొని అంతా విడిచిపెట్టిపోయిండు. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం మీ అందరికీ. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత కష్టపడ్డా పోయే రోజు అంత ఎత్తుకపోతామా? ఏం ఎత్తుకపోతాం? పెట్టెలు పెట్టి రోజులకి ఎత్తుకపోతారు. మనుషుడా, ఏది విత్తుతావో అదే పోతావు. మొక్కజొన్న వేసి ఉరి పోసుకోతామా? లోకంలో దేవుని, నిజమైన దేవుని తెలుసుకోండి. ఇంకా ఇంకొక ధనవంతుని దగ్గర తీసుకుపోతా. ఈ ధనవంతుడు అయితే తిను, త్రాగు, సుఖించు అని కడుపునే సంతోష పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏమంటాడు? ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించింది ఎవరి పాలైతే ఈ రాత్రి నీ ప్రాణమే నేను అడుగుతున్నా. ప్రాణం అడిగే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడిని మీరు తెలుసుకోవాలని రాత్రి నేను నీకు హెచ్చరిస్తున్నా. దేవుడు, నువ్వు పేదరికంలో ఉండు, దేవుని రోజు ఆరాధించు. ఏ రోజు చూడండి, అడవిలో ఉన్న కాకి పిల్లలకు, పిట్ట పిల్లలకు అవి వండుకుంటాయా? అవి ఎట్లా బతుకుతున్నాయి? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. వాటిని పోషిస్తున్నారు కదా. ఈ రాత్రి ఆ పిట్ట పిల్లకి హెడ్ఎక్ వచ్చిందనుకో, తలనొప్పి ఇచ్చిందనుకో, ఏ డాక్టర్కి పోతుంది? ఏ హాస్పిటల్కి పోతుంది? ఎవరు పట్టుకుపోతారు? ఈ శ్రీ ముసురు కొట్టంటే ఏ దుప్పటి కప్పుకొని పట్టండి, ఏ రంగు కప్పుకుంటుంది ఆ పిట్ట పిల్ల? ఒకసారి ఆలోచించండి. వాటికంటే మీరు శ్రేష్ఠులైన మీరు దేవుని తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకా ఇవాళ ఆదివారం అంటే రోగం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, ఏ టైంలో బట్టి ఆ టైంలో నా దగ్గరకు వస్తారు. కానీ సండే అనే విషయం మీకు తెలియకపోతే నేను ఏం చెప్పగలను? అందుకే ధనవంతులకు జ్ఞాపకం చేస్తున్నా. తన కొరకు కూర్చుకునేవాడు కూడా ఆ ధనవంతుని పోలి ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి ఇంకోటి కూడా, లూకాసు వార్త 16వ అధ్యాయం 22 లేఖనాలు గమనించండి.
చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోతాడు. చావాలని అందరికి వస్తుంది. పేదవాడైనా ధనవంతుడైనా ఎవరికైనా వస్తుంది. దాని నుంచి మాత్రం మానవుడు తప్పించుకోలేడు. ఈ లోకంకి వచ్చి మనం ఎన్నో సంపాదించుకుంటాం, అన్ని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళిపోతాం. అవునా? బాగా గుర్తుపెట్టుకోండి. చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, ధనవంతులైనా పేదవారైనా ఇంత చేసినా ఇక్కడనే వదిలిపెట్టాలి. మనం ఏదన్నా టూర్ పోయినప్పుడు తీసుకెళ్ళి లగేజ్ చదువుకొని పోయినట్టు పోలేం కదా. ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయిండు, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు గంభీరంగా అతన్ని పాతి పెట్టిండు, బాగా గ్రాండ్గా. కానీ అతన్ని నరకానికి తీసుకుపోయినట్లు మనం చూస్తున్నాం. అందుకే నేను చెప్తున్నా, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభం. సూది బెజ్జంలో ఉంటేనే ఈజీగా దూరుతుందట, కానీ ధనవంతులు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళారట. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ పరలోకం సంపాదించుకోవాలి అంటే ప్రభుని తెలుసుకోండి. పరలోకం వద్దనుకుంటే మీ ఇష్టం. ఇంకా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, లూకాసు వార్త 19:2 చూడండి. లూకాసు వార్త 19:2లో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. ఇదిగో సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన జక్కయ్య తీసుకోండి. ఈ జక్కయ్య ధనవంతుడే, అక్కడ వ్రాయబడ్డది, పేదోడు కాదు. కానీ ఈ జక్కయ్య పేదోడే, కానీ ఈ సుంకం వసూలు చేసుకుంటా వాణి వీళ్ళు ఉంచుకుంటా ధనవంతుడు అయిపోయింది. ఈ లోకంలో ఎంత ధనం ఉంటే ఏమున్నది? దేవుడు జీవితం వ్యర్థం కదా. జక్కయ్య అంత సంపాదించుకున్నాడు. చివరికి ప్రభుని తెలుసుకున్నాక, వద్దు ప్రభు, నేను ఎవరినైతే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి ఎన్ని అంతలు? 4 అంతలు నేను మళ్ళీ తీసుకొని నాకు వద్దని ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యం దొరికినట్టే. ఎందుకంటే ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చిందని దేవుడు చెప్పిండు. చాలా మంది ధనవంతులకు రక్షణ లేక, దేవుని స్వార్థ అందలేక, ధనం నిండే మనసు పెట్టుకొని దేవుని మర్చిపోతాను. ఇప్పుడు 2 ధనవంతుల గురించి చెప్పిన. ఒక ధనవంతుడైతే, నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించు, అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ధనం నీ కొరకు సమకూర్చబడిన తిను త్రాగు సుఖించు అన్నాడు. ఒరే వెదివాడాలు సంపాదిస్తే ఎవరి పాలైతేనే అని దేవుడు అన్నాడు. ఈ ధనవంతుడు జక్కయ్య అయితే దీనంగా ప్రభుని తెలుసుకొని, దేవా నేను ఎవరి దగ్గర అన్యాయంగా చేసి తిరిగి మళ్ళా నేను 4 అంతలు చెల్లిస్తాను ప్రభు అని చెప్పి పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. ఇంకా కాబట్టి తీసుకున్న దేవుని ద్వారా ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, అదే మత్తయి సువార్త 27:57 చూడండి. ఇంకో ధనవంతుడి దగ్గరికి తీసుకుపోతే గమనించండి. బైబిల్లో ధనవంతులు చాలా మంది ఉన్నారు. క్రీస్తుని తెలుసుకున్న ధనవంతులు ఉన్నారు, తెలుసుకుని ధనవంతులు ఉన్నారు. మత్తయి 27:57 యేసు శిష్యుడుగానున్న యేసుప్రభు శిష్యులలో అరిమత్తయి అనే ఒక అతను కూడా ధనవంతుడే. కానీ యేసుప్రభునే తెలుసుకున్నాడు. నీకు దేవుడు ధనం ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు, అన్ని ఉండొచ్చు. వాటితో పాటు వేసే ఉంటే నీ జీవితం ఇంకెంత సంతోషం. వింటున్నా, యోబు కూడా ధనవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు, భక్తిపరుడు అన్నీ ఉన్నాయి. ఆయన ధనవంతుడే. ఇక్కడ యేసుప్రభు శిష్యులలో అరిమత్తయి అనే ఒక అతను ధనవంతుడు అని బైబిల్లో రాయబడ్డది. కానీ యేసుప్రభుని నమ్ముకున్నాడు. చదవాలి. చూడండి, ఆ ధనవంతుడు ఒక మంచి సహాయం దేవునికి ఉపయోగపడ్డాడు. ఆయన ధనవంతుడు కదా. యేసుప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు పిలాతు రాజు దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని యేసుప్రభు దేహాన్ని కిందికి దించి ఆయన కొరకు తెలుసుకున్న సమాధిలో పెట్టిండు. చాలా మంది ఇల్లు కట్టుకుంటాం, సమాధులు ముందు కట్టుకోము. మన అందరికీ తెలుసు సమాధి మనకు ఉండాలని, కానీ అది కట్టుకుంటారా? కానీ అరిమత్తయి యోసేపు ముందే తెలుసుకున్నాడు, సమాధి కట్టుకున్నాడు. చాలా మంది అందుకే దేవుని లేఖలను మనం గమనిస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఈ లోకంలో ఎంత వాక్యం ఏం చెప్తుంది తెలుసా?
అధిక బలం ఉంటే 70-80 ఏళ్ళ లోపల మన చాప్టర్ క్లోజే. 70-80 ఏళ్ళ వరకు కళ్ళు కనబడే, పనులు పోతాయి, చెవులు వినబడే, గట్టిగా వినవాలి. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరము రుచి చూడాల్సిందే. అందుకే ధనవంతులకు ఇది ముందున్నది గండం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరే వాళ్ళు సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. అందుకే మనము మరి ధనవంతుల గురించి యేసుప్రభు చెప్పింది, నేను చెప్పడం కాదు. నేనేమన్నా ఇప్పుడు కొత్తగా చెప్తే బాగుండదు కదా. అయితే ఈ అరిమత్తయ్య అనే యోసేపు ఆయనకు ధనమున్నా కూడా ఒక సమాధి కట్టుకొని ప్రభుని ఆయన ఆ సమాధిలో పెట్టింది. కానీ ఆయన సమాధి తెరవబడ్డది. అవునా? 3 రోజులకు తెరవబడ్డది. ఎంత అద్భుతం! దేవుని కొరకు చేసినప్పుడు ఆ సేవ కానీ త్యాగం కానీ చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ప్రార్థనకు రాలేకపోయిండు. పనులు ఎప్పటికి ఉంటాయి, సత్యరాకుంటాయి పనులు. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి. ఒకవేళ నువ్వు ఈరోజు నీది కాకపోతే పోవాల్సిందే కదా, ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే కదా. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులనే దేవుడు హెచ్చరించి చెప్తాడు. మనం ఆదివారం కాగానే అన్ని బిజీ షెడ్యూల్ పెట్టుకుంటాం. ఆ రోజు పెట్టుకోవద్దు. బ్రతికినందుకు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ భర్త హాయిగా దేవుని స్థుతించి సంతోషంగా ఉండండి. ఇంట్లో దేవుని స్థుతించండి. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా, 3 గురించి చెప్పిన. కాబట్టి ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఒక ధనవంతుడు షార్ట్గా చెప్పుకుంటా పోతా. ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడిగింది. ఇది నిత్య జీవం కాదు, భూమి మీద మనకు 70 ఏళ్ళ మనం చనిపోవాలి. వింటున్నా యశ్రత్న గారు? 70 ఏళ్ళు లేదా అధిక బలం ఉంటే 80 ఏళ్ళలో మన చాప్టర్ క్లోజే. నువ్వు ఎంత 4 గంటల 10 గంటల అప్స్టేర్ పెట్టు అయిపోవా. ఇంకా నేను ఉంటా 50 ఏళ్ళు, ఇంకా 70 ఏళ్ళు ఉంటానని గ్యారెంటీ ఎవరికి లేదు. దేవుడు అనాది కాలంలో ఆదాము అవ్వని బాసక అనాది కాలంలో దేవుడు చేసింది చెప్పింది ఖచ్చితం. భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు ఏమాత్రమో గతించవు. ఈ 70 ఏళ్ళ యాత్రలు ఎందుకయ్యా దేవుడు లేని జీవితం? ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి పెద్దగా భక్తి పరులాగా నటించి, అయ్యా ప్రభువా, నేను నిత్య జీవం పొందడానికి వారసుగా నేను ఏం చేయాలంటే యేసుప్రభు ఏమన్నట్టు తెలుసా? ఏం మేస్త్రి, నీకు కలిగిన అన్ని బీదాలకు ఏమని చెప్పిండు. వాడు ధనవంతుడు కాబట్టి ముఖం చిన్న పుచ్చుకొని, అబ్బో నీ యేసుప్రభు దగ్గరికి పోతే నా అన్ని బీదాలకు ఏమంటాడు అని చెప్పి వాడు ఆనందం వెళ్ళిపోయాడు. నిత్య జీవం కావాలంటే నీకు అన్ని నన్ను వెంబడించాడు యేసుప్రభు. వాడు నీళ్ళ ధనవంతుడు కనుక ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే నేను మీకు చెప్తున్నా, ఇది నిత్య జీవం పొందాలంటే కొన్ని క్రిటికల్ ఉంటాయి, కొన్ని కష్టమే. తప్పు చేయదు, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, లోకానుసారమైన తలంపులు ఆలోచనలు మనకు వద్దని వాక్యం నేర్పిస్తుంది. మరి మనలాగా నేను ఇప్పుడు మీకు ఖచ్చితంగా ధనవంతుడు ముఖం మార్చుకొని పోయినట్టు కూడా ఇవాళ గుడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ నా పత్తి ఎంత పోతాడు, నా పొలం పైన ఎంత పోతాడు. ఇదే కదా మన టెన్షన్. సత్యం రోజు ఇది రాదు, అది రాదు, ఏది రాదు. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వాడుకో. నీ బలాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని అంతా వాడుకో. ఇక్కడ నన్ను వెంబడించు అన్న మాటను ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుని వెంబడించాలి. సండే వచ్చింది, దేవుని వెంబడించాలా వద్దా? ఆదివారం నా ప్రభు మందిరానికి నేను వెళ్ళాలా వద్దా? ఏ చర్చికైనా వెళ్ళండి, ఎక్కడైనా ఆరాధన చేయండి. ఇది దేవుడు ఇచ్చిన సమయం దేవునికి ఇవ్వాలి, అవునా? కానీ నేను ఇవాళ నాకు ఈరోజే ఫంక్షన్, ఈరోజు అక్కడ అది ఉన్నది, నువ్వు అటుపోతావా ఇటు వస్తావా? చూడండి, ముఖం చిన్న పుచ్చుకునే కథలు చేయదు. పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించాలంటే మనకు చోటే లేదు. అందుకే ధనవంతులారా, దేవుని వాక్యం తెలుసుకోండి, పరలోక రాజ్యం సంపాదించుకోండి. ఇంకా నేను షార్ట్గా ఒక్కొక్క భక్తుడు ధనవంతుల గురించి, ధనాన్ని గురించి ఎట్లా చెప్పిండో నేను ఇంక మీకు చెప్తా. బైబిల్స్లో వాళ్ళు దయచేసి తీసుకొని షార్ట్గా చెప్తా. కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి
కీర్తనలు 39:6 చూడండి. చూడండి. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, ఆ, తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కున వారికి తెలియదు. చూడండి, మనుషులు ధనం చేయించుకుంటారు, అది ఎవరి పాలైందో కూడా తెలియదు. అవునా? దేవుడు చెప్పిన వర్షం కాదా? అదే నాకు 4 కొడుకుంటారు, నేను చచ్చిపోతే వాడు తింటాడు, వాడు చచ్చిపోతే ఇంకోటి తింటాడు. అది అంతా బ్రాహ్మణ. 4 ఒకసారి వచ్చింది అనుకో, ఎవరు తింటాడు అప్పుడు? దేవుడు చెప్పింది ఖచ్చితం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పింది ఖచ్చితం. దేవుని మాట మీద నిల్చుండి. ఇక్కడ వాడు ధనం సంపాదించుకుంటారు కానీ అది ఎవరు చేయిస్తుందో తెలియదు. ఏదో తృప్తిగా చీమను తీసుకోండి. సొలొమోను ఏమంటాడంటే, చీమలు బలం లేని జీవులైనా వేసేవి కాలంలో అవి ధనము సంపాదించుకుంటాయి. ఎండాకాలం వచ్చి తిందామని సంపాదించుకుంటారు. అంతేగాని కట్టుకొని పోతా అనేది వచ్చిన రోజు నైన్కి వస్తుంది అనుకునేది భ్రమ. ధనవంతులు ఏం చేసుకుంటారు? వాణి మీద ముంచుతారు, మొత్తం సముద్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కానీ దయచేసి ధనవంతుడు పరలోక రాజ్యం మాత్రం చేరడని యేసు ప్రభు స్వయంగా చెప్తారు. జకేని జ్ఞాపకం చేసిన, అర్మతాయి యోసేపుని చేసిన ఇంకో ధనవంతుని, తిరుగు నా ప్రాణమాన్ని వాణ్ణి కూడా జ్ఞాపకం చేసిన, మరో ధనవంతుని కూడా మీకు జ్ఞాపకం చేసిన. నిత్య జీవం నాకు కావాలంటే అన్యాయంగా వెంబడించమన్నాడు. చూడండి అక్క, ఈ బైబిల్ ఫాలో అయ్యే బిడ్డలంతా క్రీస్తుని వెంబడించండి. ఇంకా మీరు బైబిల్ ఏం చెప్తుందో చూడండి. దావీదు ఆరేదిగా చెప్పిండు. మరి సొలొమోను భక్తుడు ధనాన్ని గురించి ఏం చెప్తుండో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, అది సామెతల గ్రంథం భక్తియుల ధనం వారికి లాభకరం కాదు. మనం ఎంతో భక్తియులు భక్తియుల ధనం వారికి లాభకరంగా, మనము ఎవరిని మోసం చేసి సంపాదించుకున్నది అది లాభమవుతుందా కాదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఈ ధనం ఎక్కువ ఉంటే ఏమైందట? బైబిల్ చక్కగా బయట ఈ ధనం ఎక్కువ అయితే ఏమైందో బైబిల్ మనకు క్లియర్గా సెలవిస్తుంది. చూడండి, బైబిల్ చిన్నవారు ధనము నమ్ముకున్న వారు నేను లేఖనాలు దయచేసి మీకు జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథంలోనే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 13:7 లేదా ధనవంతులమని చెప్పుకొనుచు 22:16 లాభమును నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయు వానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. చూడండి, ఇప్పుడు నేను పేదోంది, ధనవంతునికి ఇంత తీసుకుపోయి ఇస్తే ఇచ్చినందుకు లాభమా? నష్టమే. ధనవంతునికి వానికి నువ్వు ఎంత తింది ఆడబెట్టుకో అంటాడు. వింటుందా? బైబిల్ ఏం చెప్తుంది? ధనవంతునికి నువ్వు ఎంత తీసుకుపోయి ఇచ్చినా నష్టమే. అదే పేదవానికి ఆకలితో తిన్నవానికి పిరికడు అన్నం పెట్టు, అయ్యా కడుపు సల్లం ఉందా అంటారు. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? ధనవంతునికి నువ్వు ఎంత ఇచ్చినా నీకు నష్టం అనిపిస్తుంది. కాబట్టి వారికి మనం నష్టం పాలు కావద్దు. ఇంకా మార్క్స్ వార్తలకు రండి. ఒకరు లూకా 6:24 కూడా చూడండి. లేఖన దండాన్ని తీసుకుంటే నేను చెప్పగలుగుతా. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి నొందుదురు. ధనవంతులకు పరలోకంలో ఈ ధనవంతుడు చచ్చిపోతే ఏమైందండి? ఒక్క నీళ్ళ చుక్క పంపరాడు కాదంతటి అక్కడ కాలుతాండి నరకంలో. అప్పుడు ఒక్క నీళ్ళ చుక్క పంపమని అడిగింది. ఇప్పుడు వాక్యం కూడా చెప్తాను. అయ్యో ధనవంతులారా, ఇక్కడ మీరు ఎంతో తృప్తిగా తిన్నారు, అక్కడ మీకు ఆదరణ కూడా దొరకదు, మీరు ఆకలితో ముందు అని చెప్తుంది.
అందుకే కృష్ణుని దేవుని బిడ్డారా, ఇది భూమి మీద ఉన్న మనము దేవుని వాక్యం తెలుసుకొని ధనవంతులకు ఇలాంటి శ్రమ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ధనవంతులను కావాలని ఆపేక్షించవద్దు. బాగా పగలు వెయ్యి ఉదయాస్తాలు నువ్వు ఎంత కష్టపడవు, దేవుడిని ఎంత నిమిషాల్లో గంటనే ఉంచుతాడు. చాలామంది పరిగెత్తుతారు, నేను ఆయన ఇత్తరు ఎట్టిండు, నేను అత్తరు ఎట్టిండు, ఆమె గోల్డ్ వేసుకున్నది నేను కూడా వేసుకోవాలి అని ఇలాంటి థాట్స్ మీకు రావద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం సరిపోతుంది. ఇంకా ధనవంతులు అయ్యేవారికి 1 తిమోతి 6:9 ఒకటి చెప్తాను చూడండి. ధనవంతులు అయ్యే వాళ్ళకు 6వ అధ్యాయం 9లో చెప్తాను చూడండి. ప్రతి బైబిల్లో ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. ధనవంతులయ్యేవారు శోధనలో ఉరిలో అవివేక యుక్తములను అనేక యుక్తమైన చెడు ఆలోచనలో పడి హానికరమైన అనేక దురాలోచనలో పడుదురు. దురాలోచనలో పడతారు. డబ్బు ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ చివరికి ఉత్తాడైతే బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం కాదు, బైబిల్ గ్రంథంలో ధనవంతుల గురించి క్లియర్గా అపోస్తుడైన పౌలుడు హెచ్చరించి చెప్తాడు. ఇంకొకటి కూడా, మనము ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పొరపాటు చేస్తుంది. అదేంటిదో చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 12. లూకా సువార్త 14వ అధ్యాయం 12లో చూడండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. ఇక్కడ మనం విందు చేసినప్పుడు ఏం చేస్తాం? మంచి మంచి వాళ్ళని పిలుచుకుంటాం. పేదోని వెళ్తామా? బైబిల్ ఏం నేర్పిస్తుంది మనకు? అక్క, విందు చేసినప్పుడు ధనవంతులను పిలవద్దు, బంధువులను పిలవద్దు, స్నేహితులను పిలవద్దు. ఎవరిని పిలవాలి? పేదవాళ్ళని పిలిచి ఇక్కడ పెడితే వాడు తిని దీవించిపోతారు. ఈ వచనాలు పాటిస్తున్నామా? బైబిల్ అదే కదా మనం చెప్పేది. బైబిల్ చెప్పేది ఏంటిది? మరి మాకు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేది కాదు. పేదవాళ్ళకు మీరు పిడికడ అన్నం పెట్టినప్పుడు మీ అకౌంట్లో దీవెనలు వస్తాయి. అది నాకు తెలుసు. పేదలకు పిడికడ పెట్టండి, ధనవంతులను పిలవకండి. వింటున్నా? నేను చెప్పడం కాదు, నేను చెప్తే నీ ఇక్కడి కూదలు మాకెందుకయ్యా అని చెప్పి గుడికే రాదు. అవునా? కాబట్టి బైబిల్ అలా చెప్తుంది. ధనవంతులను పిలువద్దు అని చెప్తారు. మనము మంచిగా క్లాస్గా బట్టలు వేసుకున్నామని తెలిసి వాళ్ళకి స్థానాన్ని ఇస్తారు. ఇలా పేదలను చూస్తే అక్కడ కూర్చోపోరాదంటారు. అవునా? ఇందులో కూడా డిఫరెన్స్ చూపిస్తుంది. దయచేసి అక్కడ చూపెట్టద్దని బైబిల్ చెప్తున్నాను. అందుకే ధనవంతులకు బైబిల్ కూడా ఒకటి చెప్తుంది చూడండి. కీర్తనలు 49:16 చూడండి. ధనవంతులు అయితే ఏమవుతుంది? 49:16 తొందరగా. ఒక ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని అంటే రాదు. ఇప్పుడు ఒకడు ఘనంగా బతుకుతాడు లోకంలో, చచ్చిపోయినప్పుడు వాడి ఘనత వస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది? వాడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఘనత వాని వెంట రాదు. వాని ఇంట్లో ధనం ఉండొచ్చు బాగా, వాడు చచ్చిపోయినప్పుడు వారి ఘనత మన ఇంట పోతుందా? పోదు. ఇదంతా మనం పెట్టుకునే ఇక్కడి వరకే భూమి మీద. దేవుని దగ్గరికి పోవు, వాడి ఘనత మన ఇంట పోదు. అందుకే మనం బాగా నేను మీకు చెప్పేది ఏంటంటే, పరలోక రాజ్యానికి చేరాలి అంటే ధనవంతులు దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని తెలుసుకున్నప్పుడు మనకు అక్కడ చోటు ఉంటుంది. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ప్రసంగి కూడా చెప్తాడు 5వ అధ్యాయం 12 చూడు. ధనం ఎంత పని చేస్తుందో మీరు బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12.
బైబిల్ కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. కష్టజీవుడు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా సుఖ నిద్రను పొందుతారు. అయితే ఐశ్వర్యం ఇక్కడ మనం పొద్దంతా పని చేసేస్తాం, వచ్చి ఆడిగా ఇంత తింటాం, సాయంత్రం పండుకుంటాం, తెల్లారిస్తాం, సుఖ నిద్రను పొందుతాం. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధనం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకి నిద్ర పడతారా? నీళ్ళు కొడుతాడు, ఏం చేయాలి, ఇదంతా ఆరాటం. ఈ లోకంలో నో సాటిస్ఫై. బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథంలో ఆయన చాలా మేధావి, నాలెడ్జ్ బాగుంది, జ్ఞానవంతుడు. ధన సమృద్ధి చేత ధనవంతులకు నిద్ర, కానీ పేదవాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు హాయిగా సుఖంగా నిద్రపోతారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న వాటితో సాటిస్ఫై అయ్యి తృప్తి నుండి మీ పనులు మీరు చేసుకొని దేవుని సదా ఆరాధించండి. ఇంకొకటి కూడా నేను చెప్పడం కాదు, ఈ శుక్రుడు చెప్పిన మాట చెప్తున్నా. లూకాసు వార్త 16వ అధ్యాయం 14 చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 14. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా, చూడండి పరిచయులు వాళ్ళకి ఏం ఆశ ఉన్నది? ధనాపేక్ష. ఎట్లా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరికి పరిచయులకు. ఈ మాటలన్నీ విని యేసు ప్రభువుని ఏం చేస్తుండ్రు? అపహాస్యం చేస్తుంది. ఇక్కడి మాట చెప్తే ఎవరు వింటారా? నేను ఎవరు ఫాలో అవుతారంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం జీసస్నే ఫాలో అయింది, అవునా? ప్రపంచం మొత్తం యేసు ప్రభువునే ఫాలో అయింది. అవును, ఈ ధనం ఇక్కడనే ఇచ్చిపెట్టుకోవాలి, దీనికి ఎంత ఘనతలున్నా ఇక్కడనే వదిలిపెట్టుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో ధనవంతులు చేరనే మాట కూడా వాస్తవం అనేది గ్రహించింది. లోకం గ్రహించి ప్రభుని తెలుసుకున్నారు. కానీ ధనవంతులారా, నీ ధనం నీకు అక్కర రాదు, చచ్చిపోయినప్పుడు నీకు ఏం తీసుకోలేవు, నీ ఘనత రాదు, నీ పదవి రాదు. ప్రభుని తెలుసుకొని పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో అయితే చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 2లో బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడింది చూడండి. ఏదైనా 2వ అధ్యాయం 3వ వచనం. రెండో తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారి. మనుషుల లోపల స్వార్థం ఎక్కువ పెరిగింది. పెళ్లి చేసిన పాస్టర్ ఇష్టమైనంత కట్నం ఎత్తాడు. అప్పు కాదా, స్వార్థం కాదా, నేను చెప్పడం కాదు, అవునా? అది బైబిల్ చెప్తలేదా? ఇంకా స్వార్థం, ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఇది కాదు. దేవుని రాజ్యంలో ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాని మన మీద రేట్లు వేసి తీసుకోవడం దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుడు లెక్క చూస్తాడు, ప్రతిదీ దేవుడు లెక్క చూస్తాడు. కాబట్టి నాకు దేవుని బిడ్డలారా, భయంతో వణుకుతో మనకి ఇచ్చిన ఆ రక్షణను కలిగి మనము పరలోక రాజ్యానికి వారసులం కావాలి. ఒక్క వచనం నాకు చెప్తా. ఎబ్రీ 13:5 చూడండి. అండ్ ఏం రాయబడ్డదో ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5లో ఏం రాయబడ్డదో చూడండి. చూడండి బైబిల్ వారు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. చూడండి, మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. మనకు ఉన్నది కాదు. దేవుడు భూమి మీద ఆ రోజు ఆహారం, నీళ్లు, అన్ని రకాలు ఇస్తుంది కదా, వాటితోటి తృప్తి పడి ఉండండి. మీకు కలిగిన వాటితోటి తృప్తి పడి ఉండండి. ధనాపేక్ష లేని వారై ఉండండి. నేను వాళ్ళు అట్లున్నారు, నాకు ఇంత ధనం కావాలి, నేను చాలా సంపాదించాలి. కొంతమంది 4 గంటలకే లేస్తారు, ఏదో చాలా హెవీ బాగా భారంగా చేస్తుంటారు. దాని లాస్ట్కి వచ్చే వరకు అంతే ఉంటారు. బైబిల్ చెప్పినట్టు మనం ధనాపేక్ష లేని వారమై ధనవంతుల గుంపులో చేరకుండా పరలోక రాజ్యానికి వారసులు కావాలని, ధనాన్ని నమ్ముతున్న వాడు మాత్రం పరలోక రాజ్యం చేరాలని
ఆ ధనవంతులకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉంటే సూర్య బెజ్యంలోనైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో మాత్రం చేరని వాక్యం సెలవిస్తుంది. మనం నిస్వార్థులమై పవిత్రమైన భక్తితో వినయంగా ప్రభు సన్నిధిలో దేవుని రాజ్యానికి భాగస్వామ్యం దేవుని వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వాదిస్తుందా ప్రార్థన. జీవంగా మా తండ్రి, మా ప్రభావం మీ పాదంలో స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ధనవంతులాగా మరి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని సెలవిస్తున్నాం. అవును తండ్రి, మా ఏమైనా ఆయుష్కరమైన మార్గం ఉంటే దయతో మమ్మల్ని క్షమించడానికి ప్రార్థిస్తున్నాం. ఉంటే శుద్ధి బెచ్చంలోనైనా దొరుకుతుంది కానీ ప్రభా మీ రాష్ట్రంలో వారి స్థానం లేదు. నిజంగా ఎంతోమంది ధనవంతులు మరి నరకం పాలయ్యే పరిస్థితి ఉన్నది ప్రభా. శివుని బిడ్డలు పేదలు దీనులై మీ వాక్యాన్ని వారు వింటూ గమనిస్తున్నారు. మీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించి మేము సదాన్ని రాజ్యంకి వచ్చే వరకు వాళ్ళు ఆరాధించే భాగ్యమని దయచేయండి. యేసు నామములో అతను ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి.